శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. దుఃఖంలో నుంచి ఎందుకు బయటపడలేకపోతాం? ఇక్కడ ఇట్లా స్క్రూ డ్రైవర్ ఇట్లా పెట్టి పిసికినట్టు ఉండి అసలు భరించలేకపోయేదాన్ని పెయిన్. ఫిజికల్ ఫామ్ లో నా బిడ్డ దూరం అయింది కదా. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. నవ్వాలా ఏడవాలా తెలియట్లా, చావాలా బ్రతకాలా తెలియట్లా. నిజంగా చెప్తున్నా, మనసులో ఆ రోజు నేను చూసిన దానికి ఈ రోజు మిమ్మల్ని నేను చూస్తున్న దానికి ఆవిడైనా అబ్బా ఇలా కదా ఉండాలి, నేను తప్పదే బతకాలే, ఏదోలా బతకడం నాకు తెలీదు, ఇలాగే బతకడం నాకు వచ్చు. ఇలా బతకాలి అనే రజిత మైనంపల్లికి తెలుసు కాబట్టి సో కలుసుకుని వేడుస్తూ ఉంటాను. నాకు బాగుంది, నా బిడ్డ థాట్స్ నాకు హాయినిస్తుంది. నేను నన్ను బయటకి తీసుకురావడానికి మేబీ భగవంతుడు మీకు ఒక బాధ్యత ఇచ్చాడేమో. 100% అనుకుంటాను. అది క్లియర్గా నాకు అమ్మ గో హెడ్ నువ్వు చెయ్యాలి అని చెప్పింది అని. దాన్ని ఉంది, నాకు చెప్తుంది, నాతో మాట్లాడుతుంది, దూర ప్రదేశంలో ఉంది అని అనుకుని ఒక ఊహ బాగుంది. ఇంకా బంగారం లాంటి పువ్వు లాంటి బిడ్డ, అది ఎంత నన్ను మిస్ అవుతుందో. అమ్మా నేను వస్తా అని కూడా అంటుండొచ్చు, కానీ రాలేని చోటికి పోయినా దానికి తెలియదు పాపం. నమస్తే రజిత్ గారు. నమస్తే జయ. ఒక 10 days అవుతుంది కదా నేను మీ దగ్గరకు వచ్చి. 15 days, 10 to 15 days. అంటే ఈ విషయం కెమెరా ముందు చెప్పాల్సిన విషయం కాదు, కానీ నాకు షేర్ చేయాలనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకురావటానికి నా ప్రయత్నం ఎంత ఉంది, నేను ఎంత పుష్ చేశాను, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా అని. ఏ రోజైతే మిమ్మల్ని కలిసి వెళ్ళానో ఆ రోజు ఈవినింగ్ నేను అనుకున్నాను, నేను ఎక్కడైనా ఇబ్బంది పెట్టానా, ఏదన్నా ఎలా ఆలోచించారు నా గురించి, ఏమనుకున్నారు అని. ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చానో నైట్ అంతా నిద్ర పట్టలేదు నాకు. మిమ్మల్ని చూసిన తర్వాత అసలు ఈవిడ ఈ సిచ్యువేషన్ నుంచి అసలు ఎలా బయటకు వస్తారు, ఎంత మంచి స్పీకరు, ఎంత మందికి ఆదర్శం. మార్నింగ్ లేస్తే మీ వీడియోస్ వినేవాళ్ళు లక్షల్లో ఉండుంటారు బహుశా, నాకు తెలిసి. మీ మాటలకి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు, అబ్బా ఈవిడ భలే మాట్లాడతారు, ఈవిడ స్పీచ్ భలే ఉంటుంది, ఆ సమస్యలోంచి నేను బయటపడిపోతాను, అంత మంచి మోటివేషనల్ స్పీకర్ కదా మీరు. నేను ఆ రోజు చూసినప్పుడు, ఏదైతే 15 days బ్యాక్ చూసినప్పుడు, నిజంగా మీరు వస్తారనుకోలేదు. అందుకే నేను ఆ రోజు మిమ్మల్ని ఒక్క మాట కూడా అడగల, షో చేద్దామా, ఒక్కసారి వస్తారని. నాకు అంత ధైర్యం చాలా. బట్ తర్వాత నేను మీకు ఫోన్లో అడిగాను, చేద్దామా అక్క, చేద్దామా, ఏం చేద్దాము, మీరు ఓకేనా, కానీ మీరు బయట పడాలి, మీలాంటి వాళ్ళ వాయిస్ వినిపించాలి, ఎంతమందికి రోల్ మోడల్ కదా మీరు. దుఃఖంలో నుంచి ఎందుకు బయటపడలేకపోతాం? అది ఎనీ దుఃఖము రకరకాలు. ఒక దుఃఖము మనకి కంఫర్ట్ ఇస్తుంది, యాక్షన్ ఉండదు, నిస్సత్తువ, హెల్ప్లెస్నెస్. ఇట్స్ లైక్ యు ఆర్ నథింగ్, శూన్యం, దానికి ఎఫర్ట్ ఉండదు. సో ఇప్పుడు నీ ఎనర్జీ ఎఫర్ట్ పెట్టేది అందుకు లేదు. సో ఆ దుఃఖం అనేది నిన్ను టేక్ ఓవర్ చేస్తుంది నీకున్న బంధాల వల్ల. ఇప్పుడు నా దుఃఖానికి అసలు అది ఇప్పుడు మీరు కెమెరా ముందు ఆన్ చేసే ముందు, ఆఫ్ చేసే ముందు మొత్తం నాకు అదే ఉంటుంది. మీరు ఆ రోజు అంటే లిటరల్లీ మీరు అన్నట్టు కరెక్ట్. ఆగస్ట్ ఐ కెన్ సే 5th ఆగస్ట్, మీరు జూలై ఎండింగ్లో వచ్చారు. నేను ఆగస్ట్ 4th నేను అరుణాచలం వెళ్ళాను, మీకు చెప్పాను. నేను వచ్చాక మాట్లాడతాను జయ అన్నాను. బట్ మీరు ఎందుకు మీరు ఇలా కొంచెం ఈ చేంజ్ అయినా కనిపిస్తుంది అని అంటే,
ఈ రోజు మీరు- నిజంగా నేను షాక్ అయ్యాను. చూసి అందుకే రజిత గారు నిజంగా చెప్తున్నా మనసులో, ఆ రోజు నేను చూసిన దానికి ఈ రోజు మిమ్మల్ని నేను చూస్తున్న దానికి ఆవిడైనా అబ్బా ఇలా కదా ఉండాలి. ఓకే, మీ పెయిన్ స్పీచ్లెస్. స్పీచ్లెస్. అది మాట్లాడడానికి ఇంకా అది మళ్ళీ కాదు. అయితే నేను రావడానికి ఇలా ఈ షిఫ్ట్కి కారణము, ఆ పెయిన్కి కారణం ఏంటి అని అంటే, ఆ పెయిన్ని నేను ఫిజికల్ ఫామ్లో నా బిడ్డ దూరం అయింది కదా, ఎమోషనల్గా ప్రజెన్స్ని నేను ఫీల్ అవుతూ నాకు ఇష్టం లేదు నేను వదిలేసి బయటికి రావడం. సో నేను ఏడుస్తూ ఉంటే నాతో ఉంది అన్న ఫీలింగ్ కదా, నేను దాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటాను. నాకు బాగుంది, నా బిడ్డ థాట్స్ నాకు హాయినిస్తుంది, బాధనివ్వాల. బాధ కాదు, నాతో ఉంది, నేను అనుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, నేను ఏడుస్తున్నాను. సో నాకు వదిలి ఎక్కడికి ఏమీ చేయాలనిపించలే. ఆ పెయిన్ని కూడా భరించగలిగేంత శక్తి నాకు నా దుఃఖం ఇచ్చింది, భయంకరమైన పెయిన్. అయితే అక్కడి నుంచి నేను బయటకు రావడానికి ఆ ఎమోషన్, ఓన్లీ సింగిల్ ఎమోషన్ కెన్ కిల్ సింగిల్ ఎమోషన్. ట్రిగ్గర్ చేయాలన్నా ఒక ఎమోషన్ని ఇంకో ఎమోషనే. ఇప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయాలి అని అంటే, మీరు హర్ట్ అయ్యారు అంటే అర్థం ఏంటి అని అంటే, మీ లోపల ఒక ఎమోషన్ ఉంటుంది, మీ ఈగోనో ఏదో ఒకటి మిమ్మల్ని హర్ట్ ఒక మాట అన్నారు, ఈగో అనే ఎమోషన్ని హర్ట్ చేస్తే మీకు హర్ట్ అనే ఎమోషన్ బయటకు వచ్చింది, కోపం అనే ఎమోషన్ బయటకు వచ్చింది. నాలోని ప్రేమ అనే ఒక ఎమోషన్ని నాకు హర్ట్ అయింది కాబట్టికే దుఃఖం అనే ఒక ఎమోషన్ నన్ను టేక్ ఓవర్ చేసింది. అయితే మరి ఈ యొక్క కారణం ఏంటి అంటే, ఇంకొక ఎమోషన్ మీరు తీసుకొచ్చారు. అంటే నాకు మీకు అఫీషియల్గా పరిచయం లేకున్నా, అక్కడ ఇక్కడ ఆన్ స్క్రీన్లో ఎక్కడో చిన్న హాయ్ హలో నమస్తే అండి అనే వరకే ఉన్నా, సుమన్-టీతో నా నేపథ్యం చాలా ఏళ్ళుగా ఉన్నా, మనం కలిసినప్పుడు అంతే రెస్పెక్ట్ఫుల్గా ఉన్నాం. మీరు కాల్ చేసి నాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రకంగా మీరు ఎలా మాట్లాడారు, మీ ప్రవర్తన, మీ వాయిస్, ఏదో నా షూట్ కోసం అని కాకుండా బాగున్నారా, పర్లేదు మీరు బాగుండండి అని. నేను యూఎస్లో ఉన్నప్పుడు చాలాసార్లు కాల్ చేసి, మీరు కాస్త మనసు నెమ్మదవుతుందో, యూఎస్ సుమన్ టీవీ ఉంది అక్కడైనా కాస్త చెప్పండి, మీరు బయటపడతారు అని నన్ను మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చాక ఆల్ ద వే 1 hour ట్రావెల్ చేసి మా ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే మీరు అవసరం లేదు అంటే, తోటి మనిషి ఇంకొక మనిషి పెయిన్ని గమనించడం. ఈ 6 నెలలు కాకపోతే ఇంకొక 6 నెలలు అయినాకైనా నన్ను కాల్ చేస్తే కూడా నేను వచ్చేదాన్నేమో. మీకు నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నారు, కానీ మీరు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు అని అంటే మన ఇద్దరిది ఏదో ఒక బంధం ఉండుంటుంది. నన్ను బయటకి తీసుకురావడానికి మేబీ భగవంతుడు మీకు ఒక బాధ్యత ఇచ్చాడేమో. 100% అనుకుంటాను. అదే సుమన్ టీవీ వ్యూవర్స్ నన్ను ప్రేమ విపరీతమైన మెసేజెస్ కదా, ఆ ప్రేమను తట్టుకోలేని అన్ని మీరు నమ్మరు. నేను ఏ రోజైతే విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్తా అన్నప్పుడు వీడియో ఓపెన్ చేసి దాని కింద మెసేజెస్ చదువుతా. దట్ గివ్స్ మీ బూస్ట్. సో అది నన్ను బయటకు తీసుకొచ్చింది. ఇవన్నీ మీరు వచ్చి వెళ్ళాక నాకు ఇమ్మీడియట్గా అరుణాచలం వెళ్ళాలి అని విపరీతంగా ఇట్లా గుంజుతూ ఉండింది. వెళ్ళి రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్నాను నేను కొన్ని డేస్. బోలెటన్ని అక్కడ ఒక 30 ఏళ్ళుగా ఉన్న శ్రీనివాసమూర్తి గారు అని ప్రెసిడెంట్, అక్కడ వాళ్ళందరూ మాట్లాడి చాలా స్టోరీస్ చెప్పారు. ఇలా నాలాగా ఒక ఆమెకైతే సింగిల్ చైల్డ్ అంట, ఆ అమ్మాయి డాక్టర్ ఫ్రమ్ బెంగళూరు. ఆ అమ్మాయి సేమ్ ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ జయ. ఏంటంటే ఒక ఫ్యామిలీ అంతా కలిసి బీచ్కి వెళ్ళారు. ఆ ఫ్యామిలీలో ఒక బాబు బీచ్లో మునుగుతుంటే ఈ పాప వెళ్ళి కాపాడడానికి వెళ్ళి ఆ వర్ల్పూల్ ఉండింది, సేమ్ మన పాప లాగానే సుడిగుండంలో ఇరుక్కొని ఇద్దరూ పోయారు. మై గాడ్. ఏమికి ఒక్కతే కూతురట. నాలాగే వెళ్ళి ఇదే క్వశ్చన్ అడిగింది, నేను ఎందుకు అని పిచ్చిదానిలా తిరుగుతున్నా. ఎందుకంటే అన్ఇంటెన్షనల్లీ ఏమో కానీ ఇంటెన్షనల్లీ నేను ఎవరిని హర్ట్ చేయలేదు. నా పని నేను, నా పిల్లలు తప్పించి ఇంకో లోకం లేదు. ఈ పర్పస్ఫుల్గా బతకాలి, అంతేగాని నో నాన్ సెన్స్ మనిషి నేను. అలాంటి దానికి ఇంకా బంగారం లాంటి పువ్వు లాంటి బిడ్డ, 10 మందికి ఉపయోగపడాలని అంత చిన్న ఏజ్ నుంచే యూస్ఫుల్గా ఉండాలనుకునే బిడ్డ. వై దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ డేంజరస్ క్వశ్చన్. ఖచ్చితంగా ఆన్సర్ లేని క్వశ్చన్.
సరే ఎత్తుతున్నప్పుడు అక్కడ నిజంగా కూడా అంటే నేను ఎన్నిసార్లు పోతే నార్మల్ అవుతాను, కానీ దట్ కొన్ని డేస్ అయినా నన్ను ఒక రకంగా శాంతి అంటే ఒక రకమైన ఇక్కడ ఇట్లా స్క్రూ డ్రైవర్ ఇట్లా పెట్టి పిసికినట్టు ఉండి అసలు భరించలేకపోయేదాన్ని పెయిన్, విపరీతమైన గుండె మెలిపెట్టినట్టుండి. అది గుర్తొస్తే సిమ్టమ్ ఏంటంటే చెవుల్లోంచి విపరీతంగా పెయిన్ రావడం. నాకు అది కొత్తగా, అంటే మేము కోచింగ్ ఇచ్చేటప్పుడు మీకు పెయిన్ని తలుచుకోండి, ఆ ఇన్సిడెంట్ని, మీకు పెయిన్ ఎక్కడ ఫీల్ అవుతారో అని అడుగుతాం. కొంతమందికి కడుపులో అవుతుంది, కొంతమందికి ఇక్కడ అవుతుంది, కొంతమందికి భుజాలలో అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద ప్రాబ్లం. నాకు ఇయర్స్ అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో స్టార్టెడ్ మెడిటేషన్ వెరీ దిస్ థింగ్. అండ్ నా ఒకటి చెప్పారు అక్కడ చాలా పెద్దోళ్ళతోటి, స్పిరిచువల్ లీడర్స్, అసలు పాప లేదు అనుకోకండి, మీతో ఉంది అనుకోండి. అలా నాకు ఒక ఇంటిమేషన్, నేను ఒక చిన్న సందేహంలో ముందడుగు ఎటు వేయాలి అని ఒక చిన్న డెసిషన్ తీసుకుంటున్న టైంలో నేను అస్సలు వాల్పేపర్ పెట్టుకోనండి. మా పెద్ద పాప అన్ని ఫొటోస్ కొలాజ్ చేసి పాప ఇవి చిన్నదానివి పెట్టి ఇస్తా అంటే నాకు అంత ధైర్యం లేదు, ఒక్క నిమిషం చూస్తే చచ్చిపోతా నేను, వద్దు అన్న. వాళ్ళ పప్ప ఉన్ను వాళ్ళు పెట్టుకున్నారు. నేను ఒక డెసిషన్ తీసుకోవాలి, అలా వచ్చింది అక్కడ స్క్రీన్ మీద, ఆలోచిద్దాంలే అని ఇట్లా బ్యాగ్ తీసుకొని నా ఫోన్ తీసుకున్నా. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది తెలీదు. ఖచ్చితంగా ఇది మ్యాజికలా మిరాకిల్ అనుకుంటారా మీరు, నాకు తెలీదు. నా కూతురు ఫోటో బయటకు వచ్చింది, ఆన్ స్క్రీన్ వచ్చింది. ఆ రోజు నుంచి నేను తీయట్లేదు. అది ఎలా వచ్చింది, ఏం వచ్చింది అనేది నాకు ఇప్పటికీ, నేను ఎందుకంటే నాకు పెట్టరాదు, నేను పెట్టుకోను, నాకు అంత ధైర్యం ఉండదు, ఎప్పుడు ఉండదు నాకు, ఏ స్క్రీన్ సేవర్ ఉండదు. అలాంటిది ఆ ఫోటో వచ్చింది. సో ఆ డెసిషన్ వెంటనే తీసుకున్నా. అది క్లియర్గా నాకు అమ్మ గో హెడ్, నువ్వు చెయ్యాలి అని చెప్పింది అని. సో ఆ రోజు నుంచి అది నా గైడ్గా, నాకు లైవ్ ఫిజికల్ ఫామ్లో చైర్ లీడర్గా ఉండింది, ఇప్పుడు కూడా నన్ను గైడ్ చేస్తుందని. ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా నాన్న ఐఎమ్ గోయింగ్ అని చెప్పి, సో నవ్ ఐఎమ్ స్టార్టింగ్. దాన్ని ఉంది, నాకు చెప్తుంది, నాతో మాట్లాడుతుంది, దూర ప్రదేశంలో ఉంది అని అనుకుని ఒక ఊహ బాగుంది. దీనికి మీకు ఒక స్టోరీ చెప్తా. నాకు ఒకళ్ళు చెప్పారు నన్ను బయటపడేయడానికి, నేను మీకు చెప్తా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వ్యాపార నిమిత్తము బయటికి వెళ్తారు. వెళ్తే ఆ వ్యాపార నిమిత్తం బయటికి వెళ్తే ఎక్కడ ఏదో ఒక సంఘటన జరిగి ఒక ఆయన చనిపోతాడు. చనిపోగానే వాళ్ళ ఊరోళ్ళే బయట కనిపిస్తూ ఉంటారు. ఈయన వ్యాపార నిమిత్తమైన వచ్చిన ఆయన వెళ్ళాలి, తప్పదు ఆయనకేదో. సో కాబట్టికే మెసేజ్ ఏంటి, పలానా రమేష్ సురేష్ ఉన్నారు అనుకోండి, సురేష్ చనిపోయాడు అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి అని చెప్పి పంపిస్తాడు. వీళ్ళు అలా మాట్లాడుతూ చాలా ప్రయాణం ఎక్కువ ఉంటుంది కదా పాతకాలంలో, అలా ప్రయాణం చేసి వెళ్ళే వరకు, వాళ్ళు అక్కడి వరకు వెళ్ళే వరకు మర్చిపోయి సురేష్ కాస్త రమేష్ అవుతుంది. ఆ కుటుంబంలో రమేష్ ఫ్యామిలీకి చెప్తారు రమేష్ చనిపోయాడు అని. గడిచిపోయిందా? ఇన్ని రోజుల్లో రమేష్ ఫ్యామిలీ ఫుల్ నరకం, బాధ, పెయిన్, ఒక థాటే. నీకేం తెలిసింది, లేరు అని తెలిసింది. వీళ్ళు బాధ మొత్తం ఇంకా అదే సాడ్నెస్ లో బతుకుతున్నారు. అదే సురేష్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ, అంటే మంచి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు సంతోషంగా. వాళ్ళు మా కొడుకున్నాడు, అయ్యో పోయాడు వస్తాడు అని. కట్ చేస్తే 1 yearకి ఎవరు వస్తారు? ఉల్టా సురేష్ రాడు, రమేష్ వస్తాడు. ఒక్కటే ఒక ఆలోచన వీళ్ళలో ఆనందాన్ని, వీళ్ళలో ఒక బాధను క్రియేట్ చేసింది. ఇప్పుడు నా థాట్ని, కష్టమే, అంత ఈజీ అని నేనేదో పెద్ద చెప్పట్లే, కానీ మరి లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ ఆయన పంపించాడు కదా నన్ను బయటకి. ఇప్పుడు నేను బయటకు వస్తూ అందరికీ కూడా నేను తప్పదే, బతకాలే, ఏదోలా బతకడం నాకు తెలీదు, ఇలాగే బతకడం నాకు వచ్చు, ఏదోలా బతికేయాలి అని నాకు ఎప్పుడు తెలియలా. సో ఇలా బతకాలి అనే రజిత మైనంపల్లికి తెలుసు కాబట్టి సో ఐ విల్ కమ్ బ్యాక్ అని అనుకున్నాను. నా బిడ్డకి నేను పడిపోతే అది అస్సలు చూడలేదు. అది ఎంత నన్ను మిస్ అవుతుందో, అమ్మా నేను వస్తా అని కూడా అంటుండొచ్చు, కానీ రాలేని చోటికి పోయినా దానికి తెలియదు పాపం. సో కాబట్టి తగ్గిస్తాను. నేను ఏడవడం నాకు ఇష్టం అనిపించట్లేదు. యాజ్ ఎ లైఫ్ కోచ్గా మీ అందరికీ నేను ఒక్కటే మాటిస్తాను ఏంటంటే,
నేను ఖచ్చితంగా త్వరలో బయటపడి వీళ్ళందరికీ కూడా నేను అరే మీకు ఇవాళ మీ ఒక మనిషి ఏం చెప్పాడు ఈ రోజు నా డే ఆయన నేను ఎంత కష్టపడి వచ్చాను, ఒక చీర సెలెక్ట్ చేసే ముందు ఏదైనా మంచి చీర వస్తే కూడా ఇప్పుడు కట్టుకోవద్దు అని తీసేస్తున్నాను జయ. అంటే నన్ను నేను ఒక అమ్మాయిగా కూడా పనిష్ చేసుకుంటున్నాను. అంటే ఇట్లా తయారుగా, కానీ కెమెరాలో మరీ మనం చింపిరిగా వెళ్ళలేము, మరీ సాడ్నెస్గా కనిపిస్తే వ్యూవర్స్ కూడా ఈమె కంట్రోల్ చేసుకోలేదు అనుకుంటారు అని. కానీ రాగా అంత ఒక యుద్ధంతో వచ్చిన నాకు నా డేని అంటే నాకు బ్రతకడానికి కూడా ఇంకొక రీజన్ యాడ్ చేశాడు. అది మీకు అంటే మీరు చూసిన వాళ్ళు, మీకు కనిపించిన మనిషి, కనిపించని వాళ్ళు ఎంతమంది కోరుకుంటున్నారు కదా. మళ్ళీ అందుకనే ఈ ఒక స్ట్రాంగ్ షిఫ్ట్ ఆ రోజుకి ఈ 15 రోజులకి పర్పస్ తో బతికాను పిల్లల కోసం. ఆ పిల్లలు వీళ్ళిద్దరే కాదు, జగమంతా కూడా ఉంది, చాలా మంది అడుగుతున్నారు అనే నా నెట్వర్క్ పెద్దగా అయింది, నా బ్యాండ్ విడ్త్ పెద్దగా అయింది, నా మనస్సు, నా గుండె, నా ధైర్యాన్ని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో లాట్ ఆఫ్ ప్రాక్టీస్, లాట్ ఆఫ్ రీడింగ్స్, లాట్ ఆఫ్ భగవద్గీత, సో మెనీ థింగ్స్ తర్వాత ఇలా బయటికి వచ్చారు. ఫైట్ చేస్తున్నాను. మీరు అన్నారు కదా, అందుకే మీరు రజిత మైనంపల్లి. 100%. సో దాంట్లో 100% మీ ప్రయత్నము, మీ ప్రేమ, వీళ్ళ ప్రయత్నము, వీళ్ళ ప్రేమ, అది నేను ఎన్నో జన్మల పాపం చేసుకున్నాను, ఇలా జరిగింది అనుకున్నాను. దానికి ఎంత చేస్తాడా భరపాయి నాకు తెలియదు, కానీ ఈ ప్రేమ, అందుకే అంటాను నేను, నవ్వాలా ఏడవాలా తెలియట్లే, చావాలా బ్రతకాలా తెలియట్లా. ఈ సందిగ్ధమైన ఈ పర్సన్లో నుంచి ఖచ్చితంగా ఒక కొత్త పర్సన్ అయితే పుడుతుంది. డెఫినెట్గా దాన్ని మాత్రమే ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను. డెఫినెట్గా అంటే ఇది గుర్తు చేసి మిమ్మల్ని ఏడిపించాలనో లేకపోతే వేరే ఉద్దేశం నాది కాదు. ఎందుకంటే మీలో కనిపించిన ఆ చేంజ్ నేను నా కళ్ళతో చూశాను. అసలు ఈవిడ అసలు బయట పడటం, షో చేయటం పక్కన పెడదాం, అసలు ఆ థాటే లేదు నాకు. కానీ అసలు ఈవిడ ఎలా బయటపడతారు? మీరు అడిగారు కూడా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా నేను అని వెళ్ళాక కూడా కాల్ చేశారు. చాలా సార్లు అనిపించింది నాకు. యూ హెల్ప్డ్ మీ అండ్ యూ హెల్ప్డ్ మీ టు కమ్ అవుట్. మీ లాంటి హ్యాండ్సే నన్ను పైకి గుంజుతున్నాయి. థ్యాంక్ యూ జయ. నాకు కాదు, చూసేవారందరికి మీరు అవసరం, దానికోసం థ్యాంక్ యూ. కానీ చిన్నామితో ఉన్న రిలేషన్ చాలా సపరేట్ కదా. పెద్ద ఆమె ఓకే, ఇద్దరు సేమ్, బట్ ఇంకొంచెం ఎక్కువ అంటే ప్యాంపరింగ్ అని కాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్సనాలిటీస్ ఉంటారు కదా, ఒకళ్ళు కమ్మును కూర్చుంటారు, కొంతమంది మీద బాడీ హగ్గింగ్ పీపుల్ ఉంటారు. సో అలా ఈ పాప ఏంటంటే ఊరికి ఇట్లా మీద వచ్చి కూర్చుని అంటే చిన్నప్పటి నుంచి రాజీ అని పిలిచేది. సో లైక్ షీ హ్యాస్ అ డిఫరెంట్ అటాచ్మెంట్. అంటే షీఈస్ లైక్ మోర్ చేర్ఫుల్, అంటే హ్యాపీ సోల్. అదే మా పెద్ద పాప అదే అంటది, అది బతికినన్ని రోజులు కింగ్ సైజ్ బతికిందమ్మా, హ్యాపీగా ఉంటుంది. మీరు ఇన్ని రోజులు మా కోసం కష్టపడి మళ్ళీ ఇప్పుడు కష్టపడడం ఏంటి, అన్యాయం కదా, నీకోసం నువ్వు బతకవా అని గట్టి ఎప్పుడైనా మరీ ఎక్కువ ఏడుస్తా ఉంటే అలా కోప్పడుతుంది. అది ఇప్పుడు నాకు అమ్మైంది, మా పాప నాకు అమ్మైంది. ఇటువైపు చూస్తే నా కళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కళ్ళ ముందు నేను ఎంత మనోక్షేమ అనుభవిస్తుంటే వాళ్ళ నరకం. సో వీటన్నిటిలో నుంచి మళ్ళీ అందరి కోసం మళ్ళీ ఏదో చెయ్యాలి కదా అనే ఒక పర్పస్ తోటి మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఈ జర్నీ చక్కగా హ్యాపీగా అని నేను చెప్పలేను, ఎందుకంటే ఒక తల్లిగా మీ బాధ అసలు అది వర్ణనాతీతం. దానికి అసలు ఏ మాట చెప్పినా తక్కువే, కానీ తను ఉంది. మీరు ఏదైతే ఇందాక చెప్తున్నారో ఆ థాట్ 100% అదే థాట్ లో తను ఉంది, తను చూస్తోంది, తను బ్లెస్ చేస్తోంది, తను ఇలా మిమ్మల్ని కోరుకుంటోంది. తన సంతోషం కోసమే మీ జర్నీ. అంతే. మీ బాధ ఎంతన్నా లోపల పెట్టుకొని అందరి కోసం, మాలాంటి వారందరి కోసం బయటికి రావాలి, మీ స్పీచెస్ బయటికి రావాలి. తప్పకుండా. థ్యాంక్ యూ అక్క. వన్స్ అగైన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను. లేదు, రియల్లీ సారీ. థ్యాంక్ యూ.